దశ మారితే మనసు కూడా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంతకు ముందే చెప్పాను గదా! మీరు చెడ్డవారు కాదు. మీ మీద చేస్తున్నటువంటి గ్రహాల యొక్క యుద్ధం అనుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రహాలు ఒక్కొక్కసారి మంచి, చెడులు రెండిటిని ఇస్తుంటాయి కాబట్టి గ్రహం చేసే ఒక మాయలో మీరు ఇరుక్కున్నారు అని అర్థము. మనం చేసే పని మన మీద కాదు, గ్రహాల మీద పోరాటం చేయవలసిన బాధ్యత ఉంటుంది అని తెలుసుకున్నప్పుడే మీరు మొదటిగా విజయం పొందినట్టు అవుతారు. వైదిక జ్యోతిష్యము ఇలా సమస్య చెప్పడమే కాదు, దాని పరిష్కారం కూడా చెబుతుందనేది మీకు గతంలో కూడా చెప్పి ఉన్నాను కదా! దీనికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. శుక్రశాంతి, రాహు నివారణ శాంతి, మనసు నియంత్రణలో ఉండడానికి జపము, వివాహ స్థానం బలపరుచుకోవడానికి కొన్ని శాంతులు, ఇవి చేపించుకుంటే కొంతవరకు ఉపశమనం ఉండి, మీకు ఏదైతే సమస్య నడుస్తుందో, ఆ సమస్య నుండి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇవి సరైన పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క సమస్యల నుండి బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక హెచ్చరిక కింద తీసుకోండి. కానీ ఒక హెచ్చరిక ఏమిటంటే, నాకు గ్రహ దోషం ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను. నేను తప్పు చేస్తే గ్రహాల మీదకు తోసివేస్తాను. జ్యోతిష్యం కారణంగా నేను ఇలా ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఇటువంటివి చేయడం అనేది మంచిది కాదు. సమస్య చూస్తున్నాము, పరిష్కరించుకోవాలి అనుకున్న వారు జ్యోతిష్యుడిని సంప్రదించుకొని తగు నివారణ చేపించుకోవడము మంచిది. ఇలా తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తే అది పాపం కిందకి మారుతుంది. చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి, తీవ్రమైన బాధలు ఎదురవుతాయి కాబట్టి ఎప్పుడైతే దీన్ని గమనిస్తారో బయటపడాలి అనుకున్నవారు మీ యొక్క వ్యక్తిగత జాతకము పరిశీలింప చేపించుకోవడము ఉత్తమము. తగు శాంతన చేపించుకోవడము ఉత్తమము.